అందరికీ ప్రైజ్లాడండి. అనుదినము దేవుని వాగ్దానం. ప్రియులరా, ఈ ఉదయకాలం దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తన 121:8 చూసినప్పుడు దావీదు ఈ దినము మొదలుకొని యేసయ్య రాక కోసము నీవు నిరీక్షణ కలిగి ఉంటావు. కాబట్టి నువ్వు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు అన్ని విషయాల్లో దేవుడు నీకు కాపాడుతాడని వాగ్దానం చేశాడు. ఇది మొదలుకొని ఈ నిరంతరం అంటే యేసయ్య రాకడ పర్యంతరం కూడా నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కాపాడుతూ, సంరక్షిస్తూ, ఆదరిస్తూ, ఓదారుస్తూ, అక్కర్లు తీరుస్తూ ఆయన రెక్కల చాట నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. కనుక ఈ వాగ్దానాన్ని నమ్ముదాం, విశ్వసిద్దాం. మరి అట్టి కార్యాలు మన పక్షాన జరుగుటకు ఆయన శక్తి కలిగింది. ఆనాడు రాత్రి మేఘస్తంభంగా, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉంటూ కాపాడిన దేవుడు మరి ఈరోజు నిన్ను, నన్ను అనుదినము, అనుక్షణము, నిరంతరము కాపాడే దేవుడు. కనుక ఎప్పుడైతే నీవు ఆయన మాటలకు లోబడతావో ఆయన నిన్ను కాపాడుతూ, సంరక్షిస్తూ, ఆదరించి, ఓదార్చి, అక్కర్లు తీర్చి తన రెక్కల చాటును నడిపిస్తే దేవుడు. కనుక అట్టి కృప మనం పొందుదాం, రాకడ కోసం సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాగ్దానం గురించి ప్రార్థించి ప్రేమ కలిగిన మా ప్రియ ప్రలుతుంది. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడునని వాగ్దానం చేసిన కాపాడే దేవుడు తండ్రి, సంరక్షించే దేవుడు. ఆనాడు 40 సంవత్సరాలు ఇజ్రాయేలును కాపాడి వారు చేరవలసిన స్థలానికి క్షేమంగా చేర్పించిన దేవుడు. ఈరోజు మేము యాత్రికులుగా ఉంటున్నాము. మా అడుగుజాడులో మీరు ఉంటున్నారు. మాతో మీరు ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని మీరు బలపరచండి. నీ కృపకి పాత్రులుగా ఉండుటకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.